దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. రండి, మనం దేవుని యొక్క మాటలు విందాం. ప్రియులారా, ఈ చివరి రోజుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రజలను మనం చూసినప్పుడు భక్తి చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ చాలామంది జీవితాల్లోనండి నిజమైన భక్తి లేదు. మరి ఎలాంటి భక్తి ఉంది పాస్టర్ గారు అంటారా? అవసరాలకు భక్తి చేస్తున్నట్టుగా కనపడుతుంది. అవసరాల భక్తి. ఏదో ఆపదొస్తే మేము దేవుడి దగ్గరికి వెళ్ళాము, ఆపద రాకపోతే మాకు అవసరం లేదు దేవుడు అన్న వాతావరణం ఉందో చూడండి. ఇదిగో ఆ రకంగా అవసరానికి ప్రభువు దగ్గరికి రావటం, అవసరానికి ప్రార్థన చేయటం, అవసరాన్ని బట్టి మందిరాన్ని దర్శించటం, ఏదో పెద్ద విజిటర్స్ లాగా అవసరానికి దైవ సేవకుల దగ్గరికి వచ్చి వారితో ప్రార్థన చేయించుకోవటం, కుటుంబాల్లో కూడికలు జరిగించుకోవటం. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే అవసరానికి దేవుణ్ణి వాడుకోవటం. ఇది చాలామంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగా భక్తి అంటే ఏదో కష్టం వచ్చినప్పుడో, ఆపద వచ్చినప్పుడో, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదో కాస్త ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో లోపల కొన్ని భయాలు ఏర్పడినప్పుడు, కుటుంబ పరిస్థితులు ఏవైనా కొంచెం తేడా పడినప్పుడు అప్పుడు చేసేదా భక్తి? అప్పుడైనా దేవుని దగ్గరికి మనిషి రావటం, అప్పుడైనా ప్రార్థనకి మోకరించటం? అదేనా భక్తి జీవితం అంటే? ఈనాడు ఎక్కువ మంది అలాగే ఉన్నారుగా. 25 సంవత్సరాల నా సేవలో ఇలాంటి వారిని చాలామందిని నేను గమనిస్తున్నాను. వారికి ఏదో జాబ్ కావాల్సి వచ్చినప్పుడు, వారికి ఏదైనా కొంచెం ఒక సమస్య ఏర్పడినప్పుడు, కాస్త కుదర్చబడిన రోగం ఏదన్నా వచ్చినప్పుడు, వైద్యులు చాలా పెద్ద ప్రమాదం, నువ్వు ఉంటావో పోతావో అంటారు చూడండి. అలాంటి ఒక వ్యాధులు సంభవించినప్పుడు అప్పుడు వస్తున్నారు. వచ్చి యేసు ప్రభువుని ఏదో మంచి ఆరాధన చేసినట్టు, యేసయ్య దగ్గర వారి జీవితాలు సమర్పించినట్లు ప్రభువాని మొరపెట్టడం. సరే, దైవజనులుగా మేము ప్రార్థన చేస్తాము, తగ్గిపోతుంది. దేవుడు కనికర సంపన్నుడు కదండి, బాగు చేస్తాడు. ఏదో కొంచెం ఊరట చెందుతారు. ఆ సమస్య తీరినట్టు కనపడింది. కాస్త సమస్య తీరి కొంచెం స్థిరపడతారు కొన్నాళ్ళల్లో. ఇక వెంటనే ప్రభువుని వదిలేయటం, ఇక వెంటనే ప్రార్థన జీవితాన్ని మానేయటం, ఇక మందిరాలు మానేయటం, ఇక మోకాళ్ళ మీద పడటమే ఉండదు. మొత్తం లోకంలో పడి ఫుల్గా తిరుగుతుంటారు. అప్పుడు యేసుప్రభు వారికి అక్కర్లేదు. నాలాంటి దైవజనులు, సహోదరుడా, ఎందుకు నువ్వు మందిరం మానేసావు? బాగానే వచ్చేవాడివి కదా, ఎందుకు నువ్వు యేసుప్రభువుకు దూరంగా ఉన్నావంటే, ఎక్కడ పాస్టర్ గారు, అసలు ఎక్కడ కుదురుతుందండి, నేను చాలా బిజీగా ఉన్నాను అంటూ వీలైతే ఒక 30 కథలు చెప్తారు. నాకు తెలుసుగా దైవజనుడుగా, వారికి అవకాశం ఉంటే మనలాంటి వాళ్ళం వినే సమయం తీసుకుంటేనండి కావలసినన్ని కథలు సైతాను వాళ్ళకు ఫుల్గా నేర్పించి ఉంచుతాడు. కనుక ఒక 30 కథలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇలాంటి రకాలండి, ఇలా మానేసి తిరుగుతున్నటువంటి వ్యక్తులు అవసరానికి దేవుణ్ణి కానీ, సేవకుణ్ణి కానీ, సంఘాన్ని కానీ వాడుకొని ప్రార్థన కొరకు, తర్వాత మెల్లిగా లోకంలో తిరిగే అలవాటు కలిగిన వారు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని ముందే కొన్ని కథలు రెడీ చేసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. అందుకని సాధారణంగా సేవకులుగా మాకు కూడా రాను రాను అడగాలన్నా కూడా ఎందుకులే, ఏదో కథ చెబుతాడు, ఒక అబద్ధమేగా చెప్పేది, ఎందుకు అనవసరంగా టైం దండగా అనిపిస్తున్న రోజుల్లోకి మనం వచ్చినట్టు కనపడుతుంది. ఏది ఏమైనా ప్రజలండి అవసరానికి భక్తి చేయటం, అవసరానికి ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడికి ఒక్క మాట చెప్తున్నాను. అవసరానికి నువ్వు భక్తి చేసుకుంటూ అవసరాన్ని బట్టి మాత్రమే ప్రభు దగ్గర నువ్వు ఉండగలిగితే
అవసరం తీరాక వెళ్ళిపోయే వ్యక్తివైతే నీ జీవితాన్ని నువ్వు ఎంత నాశనం చేసుకుంటున్నావో చిన్న సంగతి కాదు. ఎందుకంటే తద్వారా ఏం ఉపయోగం లేదు. నువ్వు అలా చేయటం ద్వారా నీకేదో ఆరోగ్యం వచ్చి నీ అప్పు తీరటం ద్వారా నీకే ప్రయోజనం లేదు. పరలోకానికి ఎటూ రావు కదా, నిత్య జీవాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి ఈ తాత్కాలికమైన వాటి కొరకు, ఈ ఉపశమనాల కొరకు యేసు ప్రభుని వాడుకొని నువ్వు జీవించే వ్యక్తివైతే నీకే ప్రయోజనం లేదు. నీ ఆత్మకు క్షేమం లేదు, నీ ఆత్మకు రక్షణ లేదు, నిత్య జీవం అసలే లేదు. కనుక ఇలాంటి భక్తి కాకుండా నీ అవసరానికి ప్రభు పాదాలు పట్టుకో, తప్పులేదు. అవసరం తీరాక కూడా ఆయన పాదాలు వదిలిపెట్టొద్దు. ఇక ఎంతకంటే ఇందులో చెప్పటానికి ఏముంది? నీ అవసరానికి ప్రభు పాదాలు పట్టుకో, వద్దని ఎవరు చెప్పట్లా. కానీ నీ అవసరం తీరిన తర్వాత, నీకు ఉపశమనం కలిగాక కూడా నన్ను బాగు చేసిన నా దేవుడు, నాకు సహాయపడిన నా దేవుడు, నన్ను స్వస్థపరిచిన నా దేవుడు అంటూ ఆయన పాదాలు జీవితంలో వదిలిపెట్టద్దు. తద్వారా నీకు ఎన్ని దీవెనలు ఉంటాయో, పరలోక భాగ్యం కూడా దొరికిద్దిగా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం గమనిస్తాం. ఒక మాట ఇలా చెప్తాను చూడండి. మగ్దలేనే మరియ గురించి యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాసింది. వాస్తవంగా అప్పటికి యేసు ప్రభువారు చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఈ మగ్దలేనే మరియ 7 దెయ్యాలతో బాధపడుతుంటే యేసయ్య బాగు చేశాడు, స్వస్థపరిచాడు, సహాయపడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభువారు సమాధిలో ఉన్నాడు మరియ లెక్క ప్రకారం. అందుకే ఆదివారం రోజున సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొని యేసయ్య శవానికి పోద్దామని వచ్చింది. ఆమె వచ్చి చూసేసరికి రాయి ఎవరో పొడిలించారు, యేసు ప్రభు అక్కడ లేడు. ఆమె ఆలోచనలో వాస్తవంగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ముందే లేచాడు. రాయి దానంతటికి అదే పొడిలించబడిపోయింది. శక్తి కలిగిన దేవుడు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. కానీ మరియ ఆలోచనలో రాయి ఎవరో పొర్లించారు, యేసు ప్రభువారిని ఎవరో ఎత్తుకుపోయారు. ఇక ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు వచ్చారు. మరి వారు ప్రస్తావన తర్వాత కనపడదా, వారు వెళ్ళిపోయి ఉంటారు. ఈ మరియ మాత్రం ఆ సమాధి దగ్గర ఏడుస్తూ తిరుగుతుంది. ఈలోపు 2 దేవదూతలు కనపడి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆమె ఇచ్చిన జవాబు ఒక్క మాట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 13వ వచనం. వారు అనగా దేవదూతలు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఎందుకు ఏడుస్తున్నావని దేవదూతలు అడిగితే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు, ఎక్కడుంచారో నాకు తెలియలేదు, ఆయన కోసం నేను ఏడుస్తున్నాను అంతే. తరువాత యేసు ప్రభువారు కనపడ్డారు. వెంటనే 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ప్రభువారు అడిగారు, తోటమాలి అనుకుంది. ఆయనతో కూడా ఆ మాటే చెప్తుంది, నా ప్రభువుని నువ్వు గనక తీసుకెళ్ళి ఎక్కడన్నా ఉంచితే చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఏమండి, ఒక ఆడ మనిషి చనిపోయినటువంటి 33.5 సంవత్సరాల ఒక మగ మనిషిని ఎత్తుకొని వెళ్ళగలదా? ఏదో చిన్నపిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతాను అన్నట్ట. అంటే ఆమెలో ఉన్న ఆశ, ఆ తపన చూశారా ప్రభువు కావాలని? ప్రియబిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట గుర్తు చేస్తున్నాను. మగ్దలేనే మరియకు యేసయ్య సజీవుడిగా ఉండి 7 దెయ్యాలు వెళ్ళగొట్టాడే, ఆ యేసయ్యే కాదు, చనిపోయి సమాధిలో ఉండి ఏ సహాయము చేయలేనటువంటి ఒక శవంగా ఉన్నటువంటి ప్రభువు కూడా మరి ఆలోచనలో, సమాధిలో ఒక శవంగా ఉన్నటువంటి యేసయ్య కూడా ఆమెకు కావాలి. ఈరోజు మనకెవరు కావాలి? బాగు చేసే యేసయ్య కావాలి, స్వస్థపరిచే యేసయ్య కావాలి. ఆ తర్వాత యేసయ్య వద్దు. ఒకవేళ ఏదైనా మేలు చేయకపోతే ఆయన అసలు మాకొద్దు.
అవసరం తీరిపోతేనే వద్దు. అవసరాల భక్త్యా చేసేది. అవసరం తీరాక కూడా ఆ స్వామి దగ్గర నీ జీవితాన్ని సమర్పించి నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తావా? ఒక్కసారి ఆలోచించండి. అవసరాల భక్తి మానేయండి, నిజమైన భక్తి చేయండి. ప్రభువుకి మీ జీవితాలు సంపూర్ణంగా సమర్పించండి. తద్వారా ఎన్నో మేలులు దేవుడు చేస్తాడు, నిత్య జీవాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. అట్టి కృపా దీవెన సమృద్ధిగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మేమేదో అవసరానికి భక్తి చేయటం కాదు, కానీ ఎల్లవేళలా మీ పాదాల దగ్గర మా జీవితం గడుపుటకు, నిత్యము మీ అందు విశ్వాసముంచి పరిశుద్ధతలో జీవిస్తూ మీలో ఆనందిస్తూ గడుపుటకు సహాయం చేయండి. నిజమైన భక్తి మాకు నేర్పండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో.